పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. టైం లేదు, నాకున్న ఆఫీస్ వర్క్ నాకు Yes. టెన్షన్ ఉంటుంది. పిల్లలు ఒకప్పుడు ఏడిస్తే మనకి ఇలాంటి వాళ్ళు భయం, మన జనరేషన్లో తినిపించేవారు, చందమామలు చెప్పేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు. సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఏం పెడుతున్నారో తెలియదు, దాని టేస్ట్ ఏం ఏంటో తింటున్నారో తెలియదు, తెలియదు. ఎంత తింటున్నారో తెలియదు, దానివల్ల ఒబేసిటీ వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. మనకేంటంటే తొందరగా అయిపోవాలి, ఇక్కడే గ్యాప్ ఉంది అంటున్నాను. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇప్పుడున్న సిట్యువేషన్, ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో పిల్లల నేచర్ ఇది, దానికి పరిష్కారం ఇది అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ఓపిక చేసుకుంటేనే ఆ బాండింగ్ కరెక్ట్గా వెళ్తుంది. లేకపోతే ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. గ్యాప్ పెరిగిపోతే హ్యూమన్ రిలేషన్స్ చెడిపోవడమే కాదండి, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎకనామిక్ అఫెన్సెస్ పెరిగిపోతాయి, సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ పెరిగిపోతుంది, ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ పెరిగిపోతుంది. గ్యాప్ వల్ల పిల్లలు దే ఆర్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్స్లో వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళని ఎవరు మోసం చేస్తున్నారో మనకు తెలియదు. ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే దాని మీద నేను విమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అ నోడల్ ఆఫీసర్. ఏపీ పోలీస్ నుంచి ఐ వాజ్ అ నోడల్ ఆఫీసర్ టు డీల్ విత్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. అందులో ఆన్లైన్ క్రైమ్స్, సెక్షువల్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్, ఆ నేచర్ చూస్తే చాలాసార్లు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇంత క్రైమ్ పిల్లలు అంటే మన స్టేటా వేరే స్టేటా కాదండి, అది టోటల్గా క్రైమ్ సినారియో అగేన్స్ట్ చిల్డ్రన్, సెక్షువల్ అబ్యూస్ అగేన్స్ట్ చిల్డ్రన్ టోటల్ సినారియో చూస్తే ఇంత ఉందా అసలు దీంట్లో అని నేనే భయపడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ లేడీస్ ఆల్సో కమిటింగ్ సెక్షువల్ అబ్యూస్ అగేన్స్ట్ చిల్డ్రన్ అట్లాంటివి. సో ఈ గ్యాప్ వల్ల ఇన్ని ప్రమాదాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. డ్రగ్ అబ్యూస్ ఇంకోటి, అది ఇంకా చాలా తీవ్రమైన ప్రమాదం. పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉన్న గ్యాప్, ఆ కమ్యూనికేషన్ లేకపోవడం, హ్యూమన్ రిలేషన్స్ లేకపోవడం, వీటి అదర్ సైడ్ ఏమవుతుంది, దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ సెక్షువల్ క్రైమ్స్ జరగడము, డ్రగ్ అబ్యూస్ జరగడము, సూయిసైడల్ థాట్స్ రావడము, వాళ్ళు వేరే వాళ్ళతోటి రిలేషన్స్ పెట్టుకోవడము, లేదా వాళ్ళే టెంపరీగా ఉన్న ప్లెజర్స్ కోసం మర్డర్స్ చేసేటటువంటి పరిస్థితి, ఇట్లాంటి క్రైమ్కి దారి తీస్తుంది. ఒక గ్యాప్. ఎస్. ఒకప్పుడు పిల్లలు ఏం తప్పు చేస్తే పేరెంట్స్ మందలించేవారు, పేరెంట్స్ మందలించిన తర్వాత కూడా వినకపోతే గురువులు కొట్టేవారు, గురువుల తర్వాత వినకపోతే పోలీసులు వరకు వచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ మందలించడం, కొట్టడం, గురువులు కొట్టడం వరకు చూస్తున్నామంటే లేదండి, మందలించడం వరకు ఓకే, కానీ కొట్టడం అనేది లేదు. ఇక్కడ మళ్ళీ బాలల హక్కులకి మన బాధ్యతకి మధ్య ఉన్నటువంటి క్లాష్. ఇప్పుడు బాలల హక్కుల్లో దండించి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది రాంగ్. వాళ్ళ మీద ఫిజికల్ అబ్యూస్ చేసేటటువంటి హక్కు ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు కూడా లేదు. అలా అని దండించకుండా అంటే కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళను కనిపెడుతూ వాళ్ళని అవసరమైన మేరకు మందలించకుండా అంటే టోటల్గా గాడి తప్పేటటువంటి పరిస్థితి ఉంది. సో దేర్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్. కొట్టడం ఒకటే పరిష్కారం అంటే ఈ రోజుల్లో కొట్టడం సరైంది కాదు, బికాజ్ దానివల్ల బ్యాక్లాష్ అయిపోయే పరిస్థితి ఉంది. కరెక్ట్. మరి ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? అందుకే అంటున్నాను, ఓపిక చేసుకోవాలి. ఇది నేను వేల సార్లు చెప్పాను, మనం పిల్లలకి ఇచ్చేటటువంటి ఆస్తి టైమ్ అండ్ టచ్. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్, సమయం, స్పర్శ. ఈ సమయము స్పర్శ ఎప్పుడైతే పెద్దవాళ్ళ నుంచి, కుటుంబం నుంచి పిల్లలకి కరువు అవుతుందో ఖచ్చితంగా ఆ సమయం బయట ఎక్కడో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి ఆ సమయాన్ని స్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ స్పర్శ ఎప్పుడైతే కోల్పోతారో, నేను ఓన్లీ తల్లిదండ్రులు అంటలేదు, టోటల్ ఫ్యామిలీ ఆ స్పర్శని బయట నుంచి వెతుక్కునేటటువంటి ప్రమాదం ఉంది. సో వీ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ అండ్ టచ్ టు అవర్ చిల్డ్రన్. దానికి చాలా ఓపిక కావాలి, చెప్పినంత ఈజీ కాదు, నాకు కూడా అంత ఈజీగా ఏం దొరకలేదు. బట్ స్టిల్ నా వైపు నుంచి నాకున్న లిమిటెడ్ టైంలో నాకు తెలిసినంత మేరకు నా పిల్లల్ని అర్థం చేసుకోవడానికే ట్రై చేశాను. 1-2 సార్లు కొంచెం డీవియేషన్ అవుతుందేమో అనిపించినప్పుడు నా స్టైల్లో చెప్పడానికే ట్రై చేశాను. వాళ్ళకి చెప్పడం కన్నా చేసి చూపించడం ఇంపార్టెంట్. వాళ్ళు చూసి నేర్చుకుంటారు, చెప్పింది విని కాదు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పక్కనోడిని మోసగించడం అవి చేయకూడదు, పెద్దల్ని గౌరవించాలి అని నేను చెప్పేదానికన్నా నేను గౌరవిస్తే, నేను మోసానికి దూరంగా ఉంటే, నేను కరప్షన్కి దూరంగా ఉంటే, నేను బ్రైబరీకి దూరంగా ఉంటే చూసి నేర్చుకుంటారు అనేది నా పర్సనల్ లైఫ్లో నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్. సో
వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, మందలించాలి, కంట్రోల్లో కూడా పెట్టుకోవాలి. కానీ టోటల్గా వాళ్ళ ప్రైవసీని మనం కాలరాస్తున్నాం అనేటటువంటి పిక్చర్ కూడా ఇవ్వకూడదు. బికాజ్ మన చిన్నప్పుడు ప్రైవసీ అంటే తెలియదండి. ఐ డెంట్ నో వాట్ ఇట్ ఈస్. అందరం కలిసి కింద పడుకునే అది. బట్ నౌ ఈవెన్ అ స్మాల్ చైల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ప్రైవసీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ అ ట్రెండ్. ఇంక మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రైవసీని గౌరవిస్తూనే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఫ్రెండ్లీగా ఉంటూ చేయాలి. ఇది అంత ఈజీ కాదు. ఆ జాయింట్ ఫ్యామిలీ లేదు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరూ వర్క్ చేయాలి. ఇంటికి వచ్చినా కూడా వర్క్ ప్రెషర్ తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటాయి. సో పిల్లలకి అంత టైం మనం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళని ఏదో ఒక విధంగా దాన్ని కాంపెన్సేట్ చేయడానికి లగ్జూరియస్ థింగ్స్ పిల్లలకి ఇచ్చేస్తాం, మనమే అలవాటు చేస్తాం. ఐ నో మెనీ పేరెంట్స్ టెలింగ్ దట్ మా వాడికి నేను బర్త్డే అంటే అసలు 50,000 ఇచ్చాను. వాడు ఏ క్లాస్ అండి? 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి. అంటే దాన్ని తప్పనాలా, రైట్ అనాలా, మూర్ఖత్వం అనాలా, వీ డోంట్ నో. చాలా చాలా గొప్పగా చెప్తారు. నేను అసలు మా అమ్మాయికి నేను టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తానండి. తను పబ్కి వెళ్తుంది, తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడో వస్తుంది, నేను ఎప్పుడూ అడగను ఎక్కడికి వెళ్ళేవు అంటారు. అది రైటా రాంగా అంటే దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ ఆల్సో మైట్ బి డేంజరస్. ఏదన్నా అతి సర్వత్ర వర్జయత్ అండి. బ్యాలెన్స్గా వెళ్ళాలి. అన్నిటికన్నా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్న ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. నేను అప్పుడెప్పుడో చిన్న న్యూస్ పేపర్లు చూసే అన్నీ తెలుసుకున్నాను, నువ్వు కూడా న్యూస్ పేపర్లు చూసే చదవాలి, సెల్ ఫోన్ పక్కన పెట్టాలంటే అది అవ్వదండి. టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవుతూనే వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ టెక్నికల్గా అంత నాలెడ్జ్ ఉండాలి. మనకి ఆ నాలెడ్జ్ మనం అప్డేట్ అవ్వాలి. అంటే క్రైమ్ అనగానే గతంలో మెన్ వరకే ఉంటుంది, ఇప్పుడు ఉమెన్ కూడా క్రైమ్ రకరకాలు చూస్తున్నాం. అవునండి. దాని కారణం ఏమనుకోవచ్చండి? అంటే మనం ఊహించలేని రకాల కనిపిస్తుంది. అవునవును. రీసెంట్గా నేను న్యూస్ చూసినప్పుడు చిన్న బిడ్డ 2 months బాబు బాగా ఏడుస్తున్నాడు, విసిగిస్తున్నాడు అని చెప్పి ఆ బాబుని నోట్లో క్లాత్ గ్యాగ్ చేసి కాలు కట్టేసి పొయ్యిలో పడేసింది న్యూస్లో చూశానండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే. జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే ఐ హావ్ సీన్ ఆన్ న్యూస్. హైదరాబాద్లో కూడా ఆమె ఇల్లు అని చెప్పి 2 పిల్లల్ని తీసుకెళ్లి అవునండి. అవును. ఇవి అంటే మనం ఇట్లాంటి సెక్సువల్ రిలేషన్ లో కూడా మర్డర్ చేయడం, భర్తను కూడా చంపేస్తున్నారు. అంటే దీన్ని జనరలైజ్ మనం చేయకూడదు. 2-3 ఇన్స్టెన్సెస్ తీసుకొని సమాజం అంతా చెడుని కూడా అనకూడదు. మల్టిపుల్ రీజన్స్. జనరేషన్ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఇంతకుముందు చెప్పిన పాప భీతి కానీ, ఆ విలువలు కానీ, అమ్మో ఇది అయితే తప్పు కదా, ఈ తప్పుకి ఏదో శిక్ష పడుతుంది కదా, దీన్ని నన్ను ఏదో నెగిటివ్గా చూస్తారు కదా, అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు. అంతా ఎవ్రీథింగ్ బికేమ్ ఓపెన్. ప్రతిదీ ప్లెజర్ ప్రిన్సిపల్ అయిపోయింది. హ్యాపీనెస్కి ప్లెజర్కి తేడా తెలీదు. ఆనందం వేరు, క్షణికానందం వేరు. క్షణికానందం ఎప్పుడు ప్రమాదానికే దారితీస్తుంది. ఆ టైంలో కిక్ ఉంటుంది, తర్వాత ఉంటుంది యాక్చువల్ ప్రాబ్లమ్. సో ఆ తారతమ్యం తెలుసుకోలేక సో మెనీ మిస్టేక్స్, సో మెనీ థింగ్స్. నిన్న కృష్ణానదిలో ఒక అమ్మాయి దూకేసింది, అంటే చనిపోయింది కూడా. తనకి రీజన్ ఏంటంటే షీ డిస్కార్డెడ్ హర్ హస్బెండ్. తర్వాత ఎవరో తనకన్నా యంగర్ ఏజ్లో ఉన్న వాళ్ళతోటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం, దాంట్లో ఇంకా నెగటివ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం, టోటల్గా డ్రింక్ చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకే తెలియని మత్తులో నీళ్ళల్లో పడిపోవడం, ఇలాంటి నేపథ్యం. సో దేర్ ఇస్ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ప్లెజర్ ప్రిన్సిపల్, క్షణికానందాలు, వాల్యూస్ ఏం లేవు, పాపభీతి అనేది కూడా లేదు. ఎవరి లైఫ్ వాడిది. ప్రైవసీ పేరుతోటి ఎవరు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు, వాళ్ళ మైండ్లో ఏం మెదులుతుందో కూడా తెలీదు. సో వీ హ్యావ్ టు గివ్ అగైన్ ఇంపార్టెన్స్ టు సమ్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అండి. మనిషికి మనిషి అవసరం అనేటటువంటి హ్యూమన్ రిలేషన్స్ కూడా కావాలి. బట్ ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ గుడ్ సిటిజన్గా అవ్వాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? సొసైటీ ఏం చేయాలి? పేరెంట్స్ ముందు పిల్లలు ఎలా గుడ్ సిటిజన్ అవ్వాలని మనం అనుకుంటున్నామో మనం అలా ఉండడానికి 100% ట్రై చేయాలి. గుడ్ పేరెంట్స్. ఎస్, చిల్డ్రన్ విల్ సీ అండ్ లెర్న్. పిల్లలు నువ్వు ఇట్లా ఉండాలి అంటే ముందు నేను అట్లా అవ్వాలి. అలా అని నేనేదో చాలా తక్కువ మార్కులతోటి చాలా కష్టపడి ఏదో పైకి వస్తే
అయితే ఇప్పుడు నేను నా పిల్లలకి బాగా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవటానికి చెప్పడానికి అర్హత లేదా అంటే నో, అలా అని కాదు నేను అనేది. వాల్యూ సిస్టంలో, ఆ వాల్యూ సిస్టంలో, ఆ కాండక్ట్ క్యారెక్టర్లో వీ హ్యావ్ టు స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద చిల్డ్రన్ నెంబర్ 1. అలా కాని పక్షంలో కూడా పిల్లలకి అర్థం చేయించాలి ఏ నేపథ్యం నుంచి మనం వచ్చామో, మన రూట్స్ ఏంటి అని. హిస్టరీ అర్థం చేయించాలి పిల్లలకి. నా ఫ్యామిలీ హిస్టరీ, నా రాష్ట్రం యొక్క హిస్టరీ, నా దేశం యొక్క హిస్టరీ, అది అర్థం చేయించాలి. నీ గ్రాస్ రూట్స్, నీ మూలాలు ఏంటి అని అర్థం చేయించాలి. దానికి అంత టైం కావాలి మనకి, వాళ్ళతో అంత టైం స్పెండ్ చేయాలి. ఫ్రెండ్లీగా మెలుగుతూనే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే చేసుకోవాలి. టీచర్స్ తోటి మనకు ఆ మంచి రిలేషన్షిప్స్ ఉండాలి. అలా కాకుండా టీచర్ ఏదో మందులు ఇచ్చాడని చెప్పి వెళ్ళి నేనే నా కొడుకుని కొట్టను, నేను అల్లారు ముద్దుగా పెంచుతాను, ఒక మాట అన్ను, నువ్వెవడు కొట్టడానికి, నీకు జీతం ఇచ్చేస్తున్నాను కదా ఇంకంతే నీది అని పేరెంట్గా నేనే వెళ్ళి టీచర్స్తో చెప్తే రేపు టీచర్స్కి ఏమి ఇన్సెంటివ్ ఉంటుందండి పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, నేను మౌలు చేయాలి అనేటటువంటిది ఉండదు కదా యాటిట్యూడ్. ప్లస్ సోషల్ మీడియా ఈజ్ షోయింగ్ సో మచ్ టు ద చిల్డ్రన్, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్లో టోటల్గా సోషల్ మీడియాకి పిల్లల్ని దూరంగా పెట్టగలిగే పరిస్థితి లేదు. మొన్న చూసాం కదండి గజియాబాద్లోనూ, ఇక్కడ 3 పిల్లలు, గర్ల్స్, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సెల్ ఫోన్ ఎడిక్షన్ అయ్యిందని ఫాదర్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సెల్ ఫోన్స్ తీసేసుకుంటే 3 కలిసి ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంట. అది అందరి పిల్లలు అలా ఉన్నారని జనరలైజ్ చేయకూడదు, కానీ పిల్లల్లో అట్లాంటి యాటిట్యూడ్ వస్తుంది అని తెలుసుకోవాలి. సో వాళ్ళని మంచి పౌరులుగా ఎదగాలి అంటే ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ రిచ్ సొసైటీలో మనకంత ఓపిక, మనకంత తీరిక ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలి, సోషల్ మీడియాలో చేంజ్ రావాలి, ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో చేంజ్ రావాలి, కల్చర్లో చాలా చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ కల్చర్, లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది, లాట్ ఆఫ్ అవేర్నెస్ మనం ఇస్తున్నాం, ఎందుకు తీసుకోకూడదు అని. సెక్షువల్ అఫెన్సెస్, పిల్లలకి నో చెప్పగలిగేటటువంటి ధైర్యం ఇవ్వడము, ఏమైనా జరిగితే తల్లిదండ్రులకి ఫ్రీగా చెప్పుకోగలిగే అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము, ఎమర్జెన్సీగా ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమున్నాయి అని పిల్లలకి చిన్నప్పటి నుంచి అండర్స్టాండ్ చేయించడము. సో ఇది ఒక సామాజిక బాధ్యత, ఇది అందరి బాధ్యత, కేవలం తల్లిదండ్రుల బాధ్యతో లేకపోతే టీచర్స్ బాధ్యతో కాదు, ఇది అందరి బాధ్యత అని పాలసీ మేకింగ్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. గవర్నమెంట్ ఎజెండాకి తీసుకెళ్ళిపోవాలి. ఈ జనరేషను చాలా డిఫరెంట్ పాస్ట్ జనరేషన్ కన్నా. ఈ జనరేషన్కి ఇప్పుడు నువ్వు ఇచ్చేదే నెక్స్ట్ జనరేషన్కి దేశం తీసుకోగలుగుతుంది. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు గెయిన్ సంథింగ్ టుమారో అనే అంత పాలసీ మేకింగ్ జరగాలి. ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కదండి కొన్ని సోషల్ మీడియా, దాంట్లో గవర్నమెంట్ పాలసీయే తీసుకొని వస్తుంది. ఇట్లాంటి లాస్, ఇట్లాంటి పాలసీస్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ జనరేషన్ డిమాండ్స్ ఇట్, రాదర్ దాన్ వాళ్ళని బ్లేమ్ చేసేదానికన్నా మనల్ని జస్టిఫై చేసుకొని పిల్లల్ని బ్లేమ్ చేసి జనరేషన్ చాలా చెడిపోయింది, పాడైపోయింది, గ్యాప్ వచ్చేసింది అనే కాకుండా, గ్యాప్ వచ్చింది ఎస్, దానికి ఏం చేయాలి అని పాలసీలోనే చేంజెస్ రావాలి, మన ఆలోచనలోనే చేంజెస్ రావాలి, సిస్టమాటిక్గా చేంజెస్, చాలా ఇన్స్టిట్యూషనలైజ్ చేంజెస్ చాలా రావాలి. మీరు చాలా క్రైమ్ రేట్ చూశారు, ప్రతి కేస్ స్టడీ చూస్తున్నారు, రూట్స్కి వెళ్తుంటారు. ఇటీవల కాలంలో సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలు కొంతమంది క్రైమ్ వైపు వెళ్తుంటారు, అందరూ కాదు కొంతమంది అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? చాలా చోట్ల అలా జరిగిందండి. కొన్ని మేము చూసినటువంటి క్రైమ్లో ఎస్పెషలీ చిల్డ్రన్, చట్టంతో విభేదించిన పిల్లలు అని మనం అనాలి, బాల నేరస్తులు అంటాం కానీ అలా అనకూడదు, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. అందులో చాలామంది పిల్లలు, మ్యాక్సిమం 60 to 70% ఆర్ మోర్ దెన్ దట్ ఆల్సో ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్నే. బికాస్ తల్లి ఒక్కతే పాపం తను కష్టపడటం మీదే కాన్సన్ట్రేషన్, పిల్లడి కడుపు నింపడం లేకపోతే చదువు చెప్పించడం వరకే కాన్సన్ట్రేట్ చేయగలదు, కానీ అంతకన్నా ఎక్కువ వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇలాంటి సందర్భాలు మీరు చెప్పిన క్వశ్చన్ అయితే కరెక్టేనండి. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా చూసినప్పుడు చాలా వరకు సింగిల్ పేరెంట్ ఉన్న సిట్యుయేషన్ ఆ సందర్భంలోనే ఉన్నారు. మరి దానికి రెమెడీ ఉందంటారా? దానికి రెమెడీ అంటే ఇది గవర్నమెంట్ హ్యాస్ టు టేకప్ దట్, ఆ సపోర్ట్ మెకానిజం, ఇట్ ఈస్ అ పాలసీ మేకింగ్. దానికన్నా మనలోనే భర్తతో విభేదాలు కానీ భార్యతో విభేదాలు వచ్చినప్పుడు, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం సర్దుకొని పోతే బెటర్ కదా. సర్దుకొని పోవడం అంటే మళ్ళీ హక్కులు బాధ్యతలు మధ్య ఉన్నటువంటి క్లాష్.
ఎస్ 100% కరెక్ట్ అండి. అది హక్కులకి బాధ్యతలకి మధ్య ఉన్నటువంటి క్లాష్. హక్కు అనగానే నీ ఇష్టం వచ్చింది చేయడం కాదు, నీ హక్కు వేరే వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కు నీ బాధ్యత. అవును, ఇట్ ఈస్ అ మ్యూచువల్ గివ్ అండ్ టేక్. ట్రూ. అది తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, నా హక్కు అని ఇద్దరు హక్కుల కోసం ఫైట్ చేయకుండా నీ హక్కు నా బాధ్యత, నా హక్కు నీ బాధ్యత, అంత బ్రాడ్ మైండింగ్ ఉంటే అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పిల్లలు చక్కగా ఉండాలి, గుడ్ సిటిజన్ అనిపించుకోవాలంటే మీరు రెండు చేయాలంటున్నారు సరితా గారు. ఒకటి టైం, రెండు టచ్. పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, వాళ్ళతో స్పర్శ ఇవ్వండి, ఖచ్చితంగా మీ పిల్లల్లో మార్పు వస్తుంది. ఒక భావితరాల్లో మంచి పిల్లలు రావాలంటే కేవలం తల్లిదండ్రులు కాదు, సొసైటీలో కూడా మార్పు రావాలి. ఇది మన సొసైటీ అన్నది చూపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ది బెస్ట్ జనరేషన్ అవుతారంటూ సరితా గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సరితా మేడంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతగా నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him, his boss also. So well.